మాయారాయి మతిలేని రాక్షసుడు. పూర్వం రత్నాపురం అనే రాజ్యానికి రాజేంద్రుడు అనే రాజు ఉండేవాడు. తను ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చేవాడు. ఆ రాజుకి మయూరి అనే ఒక కూతురు ఉండేది. కూతురంటే రాజుకు వల్లమాలిన ప్రేమ. యువరాణి చిన్నప్పుడే మహారాణి కాలం చెల్లించడంతో తానే తల్లి తండ్రి అయి పెంచాడు. ఉండగా ఒకనాడు మయూరికి అంతు చిక్కని జబ్బొకటి చేసి మంచాన పడింది. చలాకీగా తిరిగే కూతురు ఇలా అవ్వడంతో రాజు కన్నీరు మున్నీరయ్యాడు. రాజ్యంలోని వైద్యులందరినీ కలిసి రకరకాల మూలికలతో మందులు ఇచ్చినా సరే యువరాణి గారు కోలుకోలేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ళ ముందు అలా అవ్వడం చూసి రాజు రోజురోజుకి కృంగిపోయాడు. రాజ్యం గురించి ప్రజల గురించి పట్టించుకోవటం కూడా మానేశాడు. దోపిడీలు అరాచకాలు ఎక్కువయ్యాయి. అలాగే ఈ రాజ్యాన్ని ఆక్రమించడానికి శత్రు రాజ్యాలు కూడా అదును కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ విషయం తెలిసిన రాజు ఈ సమస్యలు తొలగిపోవాలంటే యువరాణి గారు జబ్బు నయమవ్వటం ఒక్కటే మార్గమని అనుకున్నాడు. ఇంతలో ఒక వైద్యుడు గ్రంథాలన్నీ తిరగేసి మన రాజ్యం పక్కనున్న అడవి మధ్యలో ఉన్న కొండ మీద దొరికే అమృతవల్లి అనే మూలికతో వైద్యం చేసే ఫలితం ఉంటుంది అని సలహా ఇచ్చాడు. వెంటనే సైనికులను అక్కడికి పంపించాడు. కానీ ఎవ్వరూ తిరిగి రాలేదు. ఎందుకంటే ఆ కొండ మీద ఒక క్రూరమైన రాక్షసుడు ఉన్నాడు. వాడి చేతిలో అందరూ ప్రాణాలు కోల్పోయారు. చాలామంది ధైర్యవంతులు ఆ మూలిక తీసుకొద్దామని ప్రయత్నించారు. కానీ ఆ రాక్షసుడి శక్తి ముందు నిలబడలేకపోయారు. ఈలోగా యువరాణి గారి ఆరోగ్యం ఇంకా క్షీణించింది. రాజుగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. తానే వెళ్దామంటే యువరాణి గారిని చూసుకోవటానికి ఎవరూ ఉండరు. పైగా రాజు లేని రాజ్యం శత్రువులకు అదునుగా మారుతుంది. ఏం చేయాలో తెలియక ఆ మూలిక తెచ్చిన సాహసవీరులకు యువరాణి గారిని ఇచ్చి పెళ్లి చేసి తన తరువాత రాజ్యాన్ని కూడా ఇస్తానని ఊరంతా దండోరా వేయించాడు. అదే రాజ్యంలో చాణుక్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైన వాడే కానీ ఒట్టి అమాయకుడు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒక కుటుంబం దగ్గర పని చేస్తూ బతికేవాడు. వాళ్ళు వీడి దగ్గర రోజంతా పని చేయించుకొని అన్నం కూడా కడుపు నిండా పెట్టేవాళ్ళు కాదు. జీతం డబ్బులు అడిగితే ఇంట్లో నువ్వు ఆ వస్తువు పగలగొట్టావు, ఈ బొమ్మ విరక్కొట్టావు అని అంటూ తక్కువగా ఇచ్చేవారు. చాణుక్యుడికి బయటకెళ్ళి ఎలా బతకాలో తెలియకపోవడంతో అక్కడే ఉండిపోయేవాడు. ఒకరోజు యజమాని కొడుకు కాలు జారి కింద పడడంతో పిల్లాడి తలకు చిన్న దెబ్బ తగిలి రక్తం వచ్చింది. యజమాని కోపంతో నువ్వు సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని చాణుక్యుడిని బాగా కొట్టి ఇంటి నుంచి బయటకు తరిమేశాడు. చాణుక్యుడు ఎటు వెళ్ళాలో తెలియక వీధిలో తిరుగుతున్నాడు. అప్పుడే రాజుగారి దండోరా విన్నాడు. ఎలా అయినా సరే ఆ మూలిక తీసుకొద్దామని అడవి వైపు బయలుదేరాడు. అప్పుడే తనకు ఒక ముసలి బామ్మ ఏడుస్తూ కనిపించింది. ఏమైంది బామ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేను ఎంతో ఇష్టంగా దాచుకున్న వెండి బిందె బావిలో పడిపోయింది అని సమాధానం చెప్పింది. వెమ్మటే చాణుక్య బావిలోకి దూకి కష్టపడి చాలాసేపు వెతికి ఆ బిందె తిరిగి తెచ్చి ఇచ్చాడు. దానికి ఆ బామ్మ సంతోషించి ఒక రొట్టె ఇచ్చింది. చాణుక్య దాన్ని సంచిలో పెట్టుకొని ముందుకు కదిలాడు. బాగా ఆకలిగా ఉండటంతో ఒక చెట్టు కింద కూర్చొని తిందామని సంచి తెరిచాడు. అప్పుడే దూరంగా ఒక స్వామీజీ నీరసంతో కళ్ళు తిరిగి పడిపోవటం చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆయన్ని లేపి తన దగ్గర ఉన్న ఒక్క రొట్టె కూడా ఇచ్చేశాడు. అది చూసిన స్వామీజీ తను చేసిన సాయానికి చాలా సంతోషించాడు. తన సంచిలో ఉన్న ఒక నీలపు రంగు రాయి బయటకు తీశాడు. అది చూడటానికి చాలా విచిత్రంగా ఉంది. ఆ స్వామీజీ ఆ రాయిని దూరంగా విసిరేశాడు. ఎందుకలా చేశాడో తెలియక చాణుక్య అయోమయంగా చూశాడు. తరువాత ఆ స్వామీజీ ఒక మంత్రం చెప్పాడు. వెమ్మటే ఆ రాయి తిరిగి ఆ స్వామి చేతిలోకి వచ్చింది. చాణుక్య తను చూసింది నమ్మలేకపోయాడు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దాన్ని తన చేతిలో పెడుతూ ఆ స్వామీజీ ఇలా అన్నాడు. నాయనా, ఈ రాయి చాలా శక్తివంతమైనది. ఈ రాయి ఎంత దూరంలోకి విసిరేసినా
ఎక్కడున్నా సరే ఈ మంత్రం చదివితే వాటన్నిటినీ దాటుకొని నీ దగ్గరికి వస్తుంది. కానీ గుర్తుంచుకో, ఆ మంత్రం కేవలం 2 సార్లు మాత్రమే నీకు పనిచేస్తుంది అని చెప్పాడు. అది విని చాణక్య సంతోషించి ఆ స్వామీజీ దగ్గర సెలవు తీసుకొని మళ్ళీ అడవి వైపు నడక ప్రారంభించాడు. దారిలో తనకు చాలా దాహం వేసింది. వెంట తెచ్చుకున్న సీసాలో నీళ్లు కూడా అయిపోయాయి. గొంతు ఎండిపోసాగింది. నీరసం అనిపించింది. ఇంకొక అడుగు కూడా వేయలేనేమో అనుకున్నాడు. తన అదృష్టం కొద్దీ అప్పుడే కాస్త దూరంలో ఒక నీటి కొలను కనిపించింది. అది చూడగానే ఆతృతగా తాగటానికి దాని దగ్గరగా వెళ్ళాడు. కానీ ఒకసారి ఆ కొలను దగ్గర అడుగుల గుర్తులు గమనించాడు. ఆ గుర్తులు కొలను దాకా వెళ్ళావి కానీ తిరిగి వచ్చేవి లేవు. అంటే ఆ కొలనులో ఏదో ప్రమాదం ఉందని గ్రహించాడు. ఇప్పుడు ఆ నీళ్లు ఎలా తాగాలా అని ఆలోచించగా తన జోబీలో ఉన్న రాయి గుర్తొచ్చింది. వెమ్మటే ఆ రాయికి దారంతో సీసాని కట్టి నీళ్ళల్లోకి విసిరేశాడు. తను ఊహించినట్లుగానే రాయి విసిరేసిన దగ్గర కొన్ని ముసళ్ళు తిరగడం చూశాడు. కొలను దగ్గరకు వెళ్లకుండా మంచి పని చేశానని మనసులోనే తన తెలివిని మెచ్చుకున్నాడు. కాసేపటికి మంత్రం చదివాడు. అప్పుడు ఆ రాయితో పాటు నీళ్లు నిండా సీసా కూడా వచ్చింది. ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకొని పక్కనే ఉన్న చెట్టుకు కాస్త పళ్ళను తిని ఆకలి తీర్చుకున్నాడు. తరువాత మళ్ళీ అడవిలో నడుస్తూ వెళ్ళాడు. కాసేపటికి ఆ మూలిక ఉన్న కొండ దగ్గరకు చేరుకున్నాడు. మెల్లగా కష్టపడి ఆ కొండను ఎక్కాడు. ఎక్కిన తరువాత ఎర్రగా ఉన్న రాక్షసుణ్ణి చూసి తన గుండె ఆగిపోయినంత పనయింది. ఆ రాక్షసుడు మామూలుగా మనిషి కంటే చాలా పెద్దదిగా ఉన్నాడు. వాడి తలకు 2 కొమ్ములు ఉన్నాయి. పళ్ళు పొదునుగా ఉన్నాయి. కళ్ళు ఎర్రగా, మొత్తం రూపమే చూడటానికి చాలా భయంకరంగా ఉంది. తన రూపం కాసేపు చూస్తేనే ప్రాణం ఆగిపోయేలాగుంది. అరే బాలక, చాలా రోజుల నుంచి మనిషి మాంసం దొరకలేదు. ఈరోజు నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను. భలే దొరికావు అంటూ బిగ్గరగా నవ్వుతూ చాణక్యుణ్ణి తన చేతులతో పట్టుకున్నాడు. చాణక్యకు చాలా భయం వేసింది. వాడి నుండి విడిపించుకోవాలని చాణక్య ప్రయత్నించాడు. కానీ తన బలం సరిపోలేదు. తనని ఎత్తి నోటి దగ్గరకు తెచ్చాడు. ఇంకొక క్షణంలో తన ప్రాణం గాల్లో కలిసిపోతుందనగా చాణక్యుకి ఒక ఆలోచన వచ్చింది. వెమ్మటే తను కూడా నవ్వటం ఆరంభించాడు. చాణక్య ఎందుకు నవ్వుతున్నాడో తెలియక రాక్షసుడు విచిత్రంగా చూశాడు. ఏంటి బాలక, చనిపోతున్నప్పుడు భయపడకుండా ఎందుకలా నవ్వుతున్నావు అని కోపంగా అడిగాడు. నేను నీకు సహాయం చేయాలని చూస్తుంటే నన్ను చంపేసి నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావు. ఏంటి నువ్వనేది? నువ్వు నాకు సహాయం చేయాలని వచ్చావా అంటూ తనని కిందకు దింపి అయోమయంగా అడిగాడు. నా పేరు చాణక్య. రాక్షస జాతి రాజు దగ్గర సేవకుడిగా పనిచేస్తున్నాను. నీ ధైర్య సాహసాల గురించి చుట్టుపక్కల అందరూ చాలా గొప్పగా చెప్పుకోవటం విని నిన్ను తన రాజ్యానికి సేవాధిపతి చేయాలని అనుకుంటున్నాడు. మా రాజ్యంలో ఎప్పుడు పడితే అప్పుడు తినటానికి మనుషులు కూడా చాలామంది ఉంటారు. ఆ మాట వినగానే రాక్షసుడు కళ్ళు ఆనందంతో పొంగిపోయాయి. మొహం వెలిగిపోయింది. పద, ఇప్పుడే వెళ్దాం ఆ చోటకి. అక్కడ మామూలు రాక్షసులకి చోటు లేదు. కేవలం కాంత రాక్షసులకి మాత్రమే అనుమతి ఉంటుంది. కాంత రాక్షసుల్లా నేనిప్పుడు అలా ఎలా మారడం అని అడిగాడు. వెమ్మడే చాణక్య తన జేబీలోని రంగురాయిని బయటకు తీశాడు. అలా మారాలి అంటే హిమాలయాల్లో మాత్రమే దొరికే ఈ కాంతి రాయిని మింగాలి. అప్పుడే నువ్వు కాంతి రాక్షసుడివి అవుతావు. మా రాజ్యంలోకి అనుమతి వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలు నిజమేనని ఆ రాక్షసుడు నమ్మి ఆ రాయిని చేతిలోకి తీసుకొని మింగేశాడు. దానికోసమే ఎదురు చూస్తున్న చాణక్య వెమ్మటే మంత్రం చదివాడు. ఆ మంత్రం ఆగిపోగానే ఆ రాయి రాక్షసుడు పొట్ట చెక్కలకు వచ్చింది. పొట్ట పగలగానే ఆ రాక్షసుడు పెద్దగా అరుస్తూ కింద పడి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు. పీడ విరగడయ్యింది అని చాణక్య చాలా సంతోషించాడు. తరువాత మంత్రం 2 సార్లు అయిపోవడంతో రాయిని దూరంగా విసిరేసి ఆ మూలికలు తీసుకొని రాజ్యానికి బయలుదేరాడు. వైద్యులు వెమ్మటే ఆ మూలికతో వైద్యం చేయటంతో యువరాణి గారి జబ్బు తగ్గిపోయి మళ్ళీ ఆరోగ్యంగా మారిపోయారు.
రాజుగారు చెప్పినట్లుగానే చాణుక్య ధైర్య సాహసాలకు మెచ్చి యువరాణిని తన పెళ్లి చేసి రాజుని కూడా చేశాడు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డ చాణుక్య ఆ కష్టం విలువ తెలిసి కాబట్టి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవటంతో ప్రజల అభిమానాన్ని కూడా పొందాడు. అలా చాణుక్య ఇతరులకు సహాయం చేసి అలాగే తన సమయస్ఫూర్తితో ఎదురయ్యే ప్రమాదాలు దాటుకొని రాజు అయ్యాడు. ఇదండి పిల్లలు ఈరోజు కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.